అబుదాబికి సంబంధించి నేషనల్ ఆయిల్ కంపెనీ ఏడిఎన్ఓసికి సంబంధించినటువంటి 2 వాణిజ్య నౌకలు ఆయిల్ని నింపుకుని అబుదాబి నుంచి వస్తుంటే సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఆయిల్ తీసుకువెళ్తుంటే వాటిని పేల్చేసింది ఇరాన్. దాన్ని సౌదీ అరేబియా నిలదీసింది ఇరాన్ని. అలాగే హౌతీలు వచ్చి సౌదీ అరేబియా మీద దాడి చేసి సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల మీద కూడా దాడులు చేశారు. దాని మీదన ఆగ్రహం వ్యక్తం చేసింది సౌదీ అరేబియా. ఇవి సహజ సిద్ధమైన యుద్ధ వార్తలు అనుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు లాజిక్ ఉంది చూడండి. మొన్ననే అంతకుముందు పాకిస్తాన్ సౌదీ అరేబియా మీద ఒప్పందం ఉంది. సౌదీ అరేబియా మీద ఎవరైనా దాడి చేస్తే పాకిస్తాన్ యుద్ధం చేయాలి. పాకిస్తాన్ మీద ఎవరైనా దాడి చేస్తే సౌదీ అరేబియా యుద్ధంలోకి దిగాలి. అది పక్కకి వెళ్ళిపోయింది. ఇన్ని దాడులు జరిగినా పట్టించుకోలే. అట్లాగే మొన్ననే టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా కలిసి ఇస్లామిక్ నాటో మాది అని ప్రకటించినాయి. ఒకళ్ళ మీదకి ఎవరైనా దాడి చేస్తే మిగతా వాళ్ళందరూ. మరి ఇప్పుడు సౌదీ అరేబియా ఖండిస్తోంది, కానీ దాడికి వెళ్ళలేకపోతుంది. పాకిస్తాన్, టర్కీ వాళ్ళ తరపున యుద్ధానికి ఇరాన్తో వెళ్ళలేకపోతున్నాయి. ఇంకెందుకు ఆ ఒప్పందాలు నేలకి గీసుకోవడానికే?